సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానము. అనగా నీ జీవితాన్ని బట్టి పరలోకంలో దేవునికి సంతోషము, మహిమ కలిగినట్లయితే భూమి మీద ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అదే సమయంలో మరొక అద్భుతమైన మాట మనం చదువుతున్నాం. యెహోవా అట మన మధ్య సంచరిస్తాడట. సహోదరి సహోదరులో ఎన్నిసార్లు సంచరించుంటాడో, ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఉంటాడో, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి ఉంటాడు నేను దీవించాలని. ఏ బంధకాల చేత నువ్వు బంధించబడ్డావో, ఏ కట్ల చేత నువ్వు కట్టబడ్డావో ఆ కట్లన్నీ తెంచేయాలని ఎన్నిసార్లు దేవుడు వచ్చాడో. కానీ వచ్చిన ప్రతిసారి నీ ఆత్మీయత దేవుడు అంగీకారంగా లేదు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనీసం ఈ వాస్తవాన్ని, ఈ విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకున్న తర్వాత, ప్రభు ఈరోజే మళ్ళీ నా ఇంటికి వస్తాడేమో, లేక రేపు సోమవారం వస్తాడేమో, లేక మంగళవారం వస్తాడేమో, లేక బుధవారం వస్తాడేమో, గురువారం వస్తాడేమో, శుక్రవారం వస్తాడేమో, శనివారం వస్తాడేమో తెలియదు కనుక ఆయన ఎప్పుడైనా వచ్చి నన్ను దర్శించి నన్ను విడిపిస్తాడేమో, నన్ను కనికరిస్తాడేమో, నా పట్ల కృప చూపిస్తాడేమో అనేటటువంటి నమ్మకం నీలో ఉంటే నువ్వేం చేయాలని తెలుసా? ఆయన రాక కొరకు ఎదురు చూడాలి.